ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆబ్జెక్ట్ 2 గురించి చూసాం. అందులో లెవెల్ 1 కంప్లీట్ అయింది. ఈ వీడియోలో లెవెల్ 2 గురించి చెప్పుకుందాం. ఇక్కడ ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా లెవెల్ 2 సంబంధించిన బిట్స్ అవి ఎలా వచ్చినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఫస్ట్ బిట్ వచ్చేటప్పటికి the organic compound synthesized in the laboratory from inorganic compound is. ఇనార్గానిక్ కాంపౌండ్ నుంచి మనకి ఫస్ట్ టైం ఏ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్ చేయగలిగింది. పోలార్ అనే సైంటిస్ట్ మనకి ల్యాబొరేటరీలో ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్ చేశారు. అదేంటంటే యూరియా. తర్వాత మనకి రిమైనింగ్ సైంటిస్టులు అందరూ కూడా డిఫరెంట్ కాంపౌండ్స్ అనేవి చేయడం జరిగింది. సో అప్పటి వరకు మనకి బయాలజీలో ఉన్న ఈ టాపిక్ అనేది స్పెషల్ బ్రాంచ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చూడటం జరిగింది. ఓకే, సెకండ్ బిట్. బాండ్ లెంత్ ఆర్డర్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కార్బన్కి సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఈ విధంగా కూడా జరిగింది. సో వీటిల్లో మనకి బాండ్ లెంత్స్ ఎలా ఉంటాయి? కార్బన్కి సింగిల్ బాండ్ తీసుకుంటే కనుక మనకి బాండ్ లెంత్ వచ్చి 1.54 ఆంగ్స్ట్రామ్స్ ఉంటుంది. అదే కార్బన్కి డబుల్ బాండ్ ఉంటే కనుక బాండ్ లెంత్ వచ్చి 1.34 ఆంగ్స్ట్రామ్స్ ఉంటుంది. కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటే కనుక బాండ్ లెంత్ వచ్చి 1.20 ఆంగ్స్ట్రామ్స్. అంటే దీన్ని బేస్ చేసుకుని మన ఆర్డర్ వచ్చేటప్పటికి కార్బన్ సింగిల్ బాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ కార్బన్ డబుల్ బాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ కార్బన్ ట్రిపుల్ బాండ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ వన్, the ratio of pure and hybrid orbitals of given compound. CH2, that means C double bond C. ఇక్కడ కార్బన్ టెట్రా వ్యాలెన్సీ కాబట్టి ముందు కార్బన్ వల్ల ఉన్న బాండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత రిమైనింగ్ టెట్రా వ్యాలెన్స్ సాటిస్ఫై అవ్వడానికి రిమైనింగ్ హైడ్రోజన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రిమైనింగ్ హైడ్రోజన్ తోటి మనం మేకప్ చేసాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి కార్బన్ దగ్గర 3 సిగ్మా బాండ్స్ 1 పై బాండ్ ఉంది. ఏ కార్బన్ అబ్జర్వ్ చేసినా 3 సిగ్మా బాండ్స్ 1 పై బాండ్ ఉంది. సో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గురించి అడిగడమ్మా. hybrid orbitals and pure orbital ratio. The ratio of pure and hybrid orbitals of given compound. సో హైబ్రిడ్ ఆర్బిటల్ తీసుకోవాలంటే హైబ్రిడేషన్ ఎలా వస్తుంది వీటికి చెక్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ హైబ్రిడేషన్స్ కార్బన్ ఎగ్జిబిట్ చేసే డిఫరెంట్ హైబ్రిడేషన్స్ ఏంటంటే sp2 sp3. సో ఇక మనకి ఈ sp అంటే కనుక మనకి 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి. అది బాండ్ పేర్ అయినా అవ్వచ్చు, లోన్ పేర్ అయినా అవ్వచ్చు. 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి. అదే sp2 అయితే కనుక 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి, బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్. అదే sp3 అయితే కనుక 4 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి, అది బాండ్ పేర్స్ కానీ లోన్ పేర్స్ కానీ. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి సిగ్మా బాండ్ మాత్రమే హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. పై బాండ్ అనేది హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ప్రతి కార్బన్ దగ్గర కూడా మనకి ఏముంది, ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి. అంటే ప్రతి కార్బన్ ఇక్కడ sp2 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇప్పుడు కార్బన్ మనం తీసుకుంటే కనుక అటామిక్ నెంబర్ 6, 1s2, 2s2, 2p2.
సో బ్యాలెన్స్ సెల్ రిప్రజెంటేషన్ చూసుకుంటే కనుక 2s2 2p2 బ్యాలెన్స్ సెల్ దాని రిప్రజెంటేషన్ మనం తీసుకుంటే కనుక ఈ విధంగా ఉంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి మన బాండ్ ఫార్మేషన్ చూస్తే కనుక 2 బాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి. బట్ కార్బన్ చూడండి టెట్రా వ్యాలెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో అప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాక్ట్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటాం. ఎగ్జాక్ట్ స్టేట్ అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేస్తే కనుక కంప్లీట్ ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ వేకెంట్ ఆర్బిటాల్ జంప్ చేస్తుంది. సో అప్పుడు మనకి 1s2 2s1 2p3. సో వ్యాలెన్స్ సెల్ రిప్రజెంటేషన్ చూసుకుంటే కనుక సో ఈ విధంగా మనకు ఉంటుంది. ఇది 2s 2p. ఓకేనా. ఈ ఎగ్జాక్ట్ స్టేట్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి 2 ఆటమ్స్ అంటే కార్బన్తో ఏదైతే బాండ్ ఫార్మేషన్ చేయడానికి వస్తుందో అది కమ్స్ క్లోజ్ టు ఈచ్ అదర్, దగ్గరగా వచ్చినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీ దీనికి యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ sp2 వైబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. సో sp2 వైబ్రేషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి 1 s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్స్ sp2 అంటే మనకి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనే ఫామ్ ఉంది. 3 sp2 hybrid orbitals. Orbitals of each carbon exhibit చేస్తుంది. అంటే there are total 4 carbons, 4 into 3 that is 12 sp2 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ చేస్తుంది. సో ప్యూర్ ఆర్బిటల్ అబ్జర్వ్ చేస్తే కనుక కార్బన్ దగ్గర ప్రతి కార్బన్ దగ్గర మనం 3 కార్బన్స్లో కూడా 2pz ఆర్బిటాల్ వేగంగా ఉంది. అంటే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయాల. సో ఈ హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ప్యూర్ అటామిక్ ఆర్బిటాల్స్. దట్ మీన్స్ కార్బన్ దగ్గర 4 ప్యూర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రతి కార్బన్కి హైడ్రోజన్స్ అనేవి బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో హైడ్రోజన్ వచ్చేటప్పటికి అటామిక్ నెంబర్ 1 దట్ ఈస్ 1s1. ఇట్ ఈస్ ఆల్సో ప్యూర్ ఆర్బిటల్. అంటే 6 హైడ్రోజన్స్ దగ్గర మనకి 6 ప్యూర్ ఆర్బిటాల్స్ ఉంది. అంటే టోటల్ మనకి 10 ప్యూర్ అటామిక్ ఆర్బిటాల్స్ ఉంది. అంటే మనం అబ్జర్వ్ చేస్తే కనుక 10 ప్యూర్ ఆర్బిటాల్స్ 12 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో వీటిని మనం సింప్లెస్ట్ రేషియో తీసుకుంటే కనుక 5:6. సో ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ మనకి లైన్ స్ట్రక్చర్ ఇచ్చాడు. జనరల్ స్ట్రక్చర్లోకి దాన్ని మాడిఫై చేయాలి. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ విధంగా ఇచ్చింది ఈ విధంగా. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి కార్బన్ దగ్గర కూడా ఇక్కడ ప్రతి కార్నర్ దగ్గర కూడా ఈ విధంగా చేస్తే ఇక్కడ ప్రతి కార్నర్ కూడా కార్బన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఒక బాండ్ ఉంటే కనుక అక్కడ CH3 ఉన్నట్టు బాండ్ ఇచ్చేసాం. సో ఇక్కడ చూస్తే కనుక 2 బాండ్స్ ఉన్నాయి. 2 బాండ్స్ ఉన్నాయంటే CH2 ఉన్నట్టు. ఇక్కడ చూస్తే కనుక 3 బాండ్స్ ఉన్నాయి అంటే CH ఉన్నట్టు. రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. సో ఈ కార్బన్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 బాండ్స్ ఉన్నాయి అంటే మళ్ళీ CH2 ఉన్నట్టు. అంటే
కార్బన్ మధ్య ఆల్రెడీ కార్బన్స్తో పాటు 2 బాండ్స్ వచ్చేసినాయి. రిమైనింగ్ 2 బాండ్స్ హైడ్రోజన్తో మేకప్ చేసాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి అగైన్ 3 బాండ్స్ ఉన్నాయి, అంటే రిమైనింగ్ వచ్చేటప్పటికి హైడ్రోజన్ తోటి మనం మేకప్ చేయాలి. ఓకేనా? ఇది చూస్తే మనకి మళ్ళీ ఒక బాండే ఉంది, అంటే CH3. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కార్బన్ దగ్గర ఈరో ఉంది, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక బాండే కాబట్టి అగైన్ ఇక్కడ CH3 ఉంటుంది. సో ఇందా మనం ఒకటి వదిలేసాం కదా, ఆ కార్బన్ దగ్గరికి ఈ కార్బన్ దగ్గరికి వెళ్తే సో ఇలా ఉండి ఇక్కడ కూడా 2 బాండ్స్ ఉన్నాయి, అంటే CH2. ఓకేనా? దాని నుంచి ఈ విధంగా OH గ్రూప్ అనేది అటాచ్ అయ్యింది. సో ఈ విధంగా ఉన్న స్ట్రక్చర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్. సో ఈ విధంగా మనం దీని రిప్రజెంటేషన్ అనేది చేయాలి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ బీట్. ఇక్కడ నియోహెప్టైల్ ఈజ్ కరెక్ట్లీ రిప్రజెంటేషన్. నియోహెప్టైల్ ఆల్కహాల్ కరెక్ట్గా రిప్రజెంటేషన్ మనం చేయమన్నారు. ఓకే, నియోహెప్టైల్ ఆల్కహాల్ అనేది మనం కరెక్ట్ రిప్రజెంటేషన్ చెప్తానికి అసలు నియో పొజిషన్ అంటే ఏంటి, ఐసో పొజిషన్ అంటే ఏంటి. సో ఈ విధంగా కార్బన్స్ ఉన్నప్పుడు ఈ సెకండ్ కార్బన్ మీద మనకు ఒక CH3 ఉంటే కనుక దాన్ని ఐసో గ్రూప్ అంటాం. అలా కాకుండా సెకండ్ కార్బన్ మీద ఇలా 2 మిథైల్ గ్రూప్స్ ఉంటే ఇది గ్రూప్ని నియో గ్రూప్ అంటాం. సో ఇప్పుడు ఈ నియో గ్రూప్ వచ్చేటప్పుడు మినిమం ఎన్ని కావాలి, 5 కార్బన్స్ కావాలి. కానీ మనకి ఇచ్చింది ఏంటి, హెప్టైల్, అంటే టోటల్ 7, అంటే అనదర్ CH2. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆల్కహాల్, అంటే దీనికి ఆల్కహాల్ అటాచ్ అయ్యింది. సో ఇటువంటి వాటిని ఏమంటారంటే నియోహెప్టైల్ ఆల్కహాల్ అంటారు. సో ద ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విచ్ ఈజ్ అన్ ఆలిసైక్లిక్ కాంపౌండ్. మనకి ఆర్గానిక్ హైడ్రోకార్బన్స్ తీసుకుంటే కనుక 2 టైప్స్ మనం డివైడ్ చేస్తాం. వన్ ఈజ్ ఓపెన్ చైన్, క్లోజ్డ్ చైన్. సో ఈ క్లోజ్డ్ మళ్ళీ వచ్చేటప్పటికి 2 టైప్స్. వన్ ఈజ్ ఆలిసైక్లిక్, అనదర్ వన్ ఈజ్ ఆరోమేటిక్. ఓకే, సో ఇందులో ఆలిసైక్లిక్ అని ఎలా చెప్తాం, అదేవిధంగా ఆరోమేటిక్ అని ఎలా చెప్తాం. సో ఏదైనా ఒక కాంపౌండ్ మనకి సైక్లిక్ కాంపౌండ్ అయ్యింది, ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంది, ఒకే రూల్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఆరోమేటిక్ కాంపౌండ్ అంటాం. అలా ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ లేకుండా ఒకే రూల్ పార్టిసిపేట్ చేయకపోతే కనుక దాన్ని ఆలిసైక్లిక్ కాంపౌండ్ అంటాం. ఇచ్చిన వాటి గురించి చూద్దాం. బెంజీన్, సెకండ్ వన్ వచ్చేటికి సైక్లోపెంటీన్, డబుల్ బాండ్ ఇచ్చాం, సైక్లోపెంటీన్. పిరిడిన్, it is pyridine. Pyrrole, it is pyrrole. సో ఇప్పుడు ఇందులో ఆరోమేటిక్ ఏంటి అవునా కాదో చెక్ చేద్దాం. సో రింగ్ స్ట్రక్చర్, అన్నిటికీ రింగ్ స్ట్రక్చర్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్ దేనికి ఉంది, ఫస్ట్ కాంపౌండ్కి ఉంది, థర్డ్ అండ్ ఫోర్త్. అంటే దీనికి లేదు కాబట్టి ఇది మనకి ఆలిసైక్లిక్ అవుతుంది. సో అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక హుకెల్ రూల్, అకార్డింగ్ టు హుకెల్ రూల్స్ ద కాంపౌండ్ సెట్ టు బి ఆరోమేటిక్. హుకెల్ రూల్కి ఆరోమేటిక్ అని ఎలా చెప్తున్నాం, దానికి 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక అది హుకెల్ రూల్ ఎగ్జిబిట్ చేసినట్టు అవుతుంది. సో 4n+2 పై ఎలక్ట్రాన్స్.
ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక 4 ఇంటూ 1 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 పై ఎలక్ట్రాన్స్. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే 4 2s are 8 ప్లస్ 2 10 పై ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి, 3 పై బాండ్స్ ఉన్నాయి, అంటే 3 పై బాండ్స్ అంటే 6 పై ఎలక్ట్రాన్స్. సో ఇట్ ఈజ్ ఆరోమేటిక్. ఇక్కడ ఆల్టర్నేటివ్ లేవు కాబట్టి ఇది ఆరోమేటిక్ కాదు, అలిసైక్లిక్. ఆల్రెడీ సైక్లోపెంటీన్ అలిసైక్లిక్ చెప్పేసాం. సో ఇక్కడ కూడా ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఆరోమేటిక్. సో దీని పొజిషన్కి వచ్చేటికి ఇక్కడ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ లేవు, బట్ ఈ లోన్ పేర్ ఉంది కదమ్మా, ఈ లోన్ పేర్ అనేది మనకి కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో అందువల్ల ఇవి కూడా 2 పై బాండ్స్ ఆన్ లోన్ పేర్, టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది కూడా ఆరోమేటిక్ ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఒకేల్ రూల్ అంటే 4n ప్లస్ 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్న వాటిని మనం ఒకేల్ రూల్ అంటాం. నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఫినాథ్రసీన్. ఇది ఫినాథ్రసీన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 3 + 1 4 + 3 7 పై బాండ్స్ ఆర్ ప్రజెంట్. దట్ మీన్స్ 14 పై ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. సో ఇట్ ఈస్ 14. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆరోమేటిక్? ఆల్రెడీ మనం ఆరోమేటిక్ అంటే ఎలా వస్తుందో చెక్ చేసాం. బెంజీన్ రింగ్ మీద OH గ్రూప్ ఉంటే కనుక దాన్ని ఫీనోల్ అంటాం. సో ఇక్కడ 3 పై బాండ్స్ ఉన్నాయి ఆల్టర్నేటివ్. సో ఇట్ ఈస్ ఆరోమేటిక్. నాప్థలీన్, సో ఈ విధంగా ఉన్న కాంపౌండ్ నాప్థలీన్ అంటాం. సో ఇక్కడ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి టోటల్? ఇవి 3, ఇవి 4, 5 2s are 10. ఆల్రెడీ 10 కూడా ఒకేల్ రూల్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఆరోమేటిక్. పిరిడిన్ ఆల్రెడీ ఇందా మనం చెక్ చేసాం లాస్ట్ బిట్లో, ప్రీవియస్ బిట్స్లో. సో ఇది కూడా మనకి 3 పై బాండ్స్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి it is also exhibit aromatic nature. So all of these. So now IUPAC name given compound. So ఇక్కడ IUPAC names అనేవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో దీనికోసం మనం ఒక స్ట్రక్చర్ అనేది మనం ఫాలో అవుతాం. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ ఆ స్ట్రక్చర్ చూస్తే కనుక సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. సో ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? సెకండరీ ప్రిఫిక్స్ అంటే మనం తీసుకునే ఆర్గానిక్ కాంపౌండ్ మీద ఏమైనా సబ్స్టిట్యూట్స్ ఉంటే కనుక దాన్ని మెన్షన్ చేయడానికి సెకండరీ ప్రిఫిక్స్ యూజ్ చేస్తాం. ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది మనకి సైక్లిక్ కాంపౌండ్ అయితే కనుక ఆ సైక్లిక్ కాంపౌండ్ని మెన్షన్ చేయడానికి సైక్లో అనే ప్రిఫిక్స్ అనేది యూజ్ చేస్తాం. మనకి ఏదైనా ఒక ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి అంటే కనుక ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని అడుగు విధంగా ఇది వచ్చేటప్పటికి ప్రిఫిక్స్ అనేది ఫస్ట్ నేమ్ అయితే కనుక
రూట్ వర్డ్ అనేది మిడిల్ నేమ్, అదేవిధంగా సఫిక్స్ అనేది లాస్ట్ నేమ్. సో సెకండరీ ప్రిఫిక్స్ అనేది సబ్స్టిట్యూట్ ఎక్కడ ఏ కార్బన్ మీద ఉందనేది నెంబర్ మెన్షన్ చేయాలి. రూట్ వర్డ్ అంటే మనం తీసుకున్న మెయిన్ చైన్ అంటే లాంగెస్ట్ కార్బన్ చైన్ తీసుకున్నప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయని మనం చెప్పడానికి ఈ రూట్ వర్డ్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ప్రైమరీ సఫిక్స్ అంటే నేచర్ ఆఫ్ హైడ్రోకార్బన్ అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని చెప్పడానికి ఈ ప్రైమరీ సఫిక్స్ అనేది యూజ్ చేస్తాం. కార్బనిక్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే కనుక ఎయిన్ అనే సఫిక్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా కార్బనిక్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంటే కనుక ఈన్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా కార్బనిక్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటే కనుక ఐన్ అనేది యూజ్ చేస్తాం. సో ప్రైమరీ సఫిక్స్ అయిపోయింది. సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్. అది ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి? ద నేచర్ ఆఫ్ హైడ్రోకార్బన్ డిపెండింగ్ ఆన్ విచ్ ఎలిమెంట్ ఆర్ గ్రూప్. ఏదైనా ఒక ఎలిమెంట్ మీద కానీ గ్రూప్ మీద కానీ డిపెండ్ అయితే కనుక అటువంటి గ్రూప్ని కానీ ఎలిమెంట్ కానీ ఫంక్షనల్ గ్రూప్ అంటాం. సో ఫంక్షనల్ గ్రూప్ ఏం లేకుండా అన్ని హైడ్రోజన్స్ ఉంటే కనుక ఈ ప్లేస్లో ఈ అనేది పెడతాం లాస్ట్లో. అలా కాకుండా లైక్ ఏ ఓహెచ్ గ్రూప్ ఉందనుకుంటే కనుక ఓఎల్ అనే సెకండరీ సఫిక్స్ని వచ్చేస్తాం ఈ ప్లేస్లో. అదే ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే కనుక సిహెచ్ఓ ఉంటే కనుక ఏఎల్ అని, అదే కీటోల్ గ్రూప్ ఉంటే కనుక ఓన్ అని, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంటే కనుక ఓయిక్ యాసిడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన కాంపౌండ్లో లైన్ స్టెచ్ ఇచ్చారు. ఆల్రెడీ ఇందాక లైన్ స్టెచ్ని ఎలాగా మనం రాయాలో చెప్పాను. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి రాద్దాం. ఇక్కడ ఒక బాండే ఉంది కాబట్టి CH3, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కార్బన్కి CH2, తర్వాత 1 ఉంది కాబట్టి CH3. సో ఈ లైన్ స్ట్రక్చర్ కూడా సేమ్ ఇదే ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి CH3, ఇక్కడ 2 ఉంది కాబట్టి CH2, ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి CH, ఇక్కడ మళ్ళీ ఒక బాండ్ ఉంది కాబట్టి CH3. ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ CH3 నేను ఇటు నుంచి తీసుకున్నాను. సో మనకి 2 కాంపౌండ్లు ఒకే విధంగా వచ్చినాయి. మన నెంబరింగ్ ఇచ్చేటప్పుడు సబ్స్టిట్యూట్ అనేది లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ మీద మనకి రావాలి. అంటే 1 2 3 4 అంటే ఇప్పుడు మనం నేమ్ రాసేటప్పుడు ఏం రాస్తాం? ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ అంటే మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి సెకండ్ కార్బన్ మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రైమరీ ప్రిఫిక్స్, సైక్లిక్ కాంపౌండ్ కాదు కాబట్టి మనం ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం రాయక్కర్లేదు. నెక్స్ట్ రూట్ వర్డ్, ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి మెయిన్ చైన్లో అంటే బ్యూట్. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ అంటే ప్రైమరీ సఫిక్స్ AN. ఫంక్షనల్ గ్రూప్ ఏ లేవు కాబట్టి 2 మిథైల్ బ్యూటేన్. సో ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఐయుపాక్ నేమ్ ఆఫ్ ది కాంపౌండ్. సైక్లిక్ కాంపౌండ్ ఇచ్చారు. ఇది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇక్కడ డ్రా చేద్దాం. సో ఈ పక్క ఇలా ఇచ్చినాయి కాబట్టి వీటిని నేను CH3 కింద లైన్ స్టెచ్ని మౌస్ స్టెచ్లో CH3 పెడుతున్నాను. నెక్స్ట్ ఇది CHO. సో ఈ విధంగా మనకి ఇచ్చిన కాంపౌండ్ మళ్ళీ డ్రా చేస్తాను. ఇప్పుడు నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? నెంబరింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఫంక్షనల్ గ్రూప్ స్టార్ట్ చేయాలి. ఫంక్షనల్ గ్రూప్ కానీ నెంబరింగ్ ఇవ్వాలి. సో 1 ఇది ఫంక్షనల్ గ్రూపే కదా, ఈ కార్బన్కి ఎందుకు ఇవ్వలేదు? మనం ఇందాక చెప్పుకున్నప్పుడు ఫంక్షనల్ గ్రూప్ కార్బన్తో ఉంటే కనుక దానికి కూడా నెంబరింగ్ ఇవ్వాలి అన్నాం, కానీ ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఈ కార్బన్ అనేది ఇక్కడ అటాచ్ అయ్యి ఉంది. సో బెంజీన్ రింగ్లో ఆల్డిహైడ్ రావటం, రింగ్ లోపల రావడం పాసిబుల్ అవ్వదు. సో అందువల్ల దీన్ని మనం
కార్బాల్డిహైడ్ అని రాస్తాం. అందువల్ల దీనికి నెంబర్ అనేది ఇవ్వం. సో ఇటు నుంచి ఇవ్వాలా లేదా ఇటు నుంచి ఇవ్వాలా? ఫంక్షనల్ గ్రూప్ తర్వాత సబ్స్టిట్యూట్స్ తీసుకోవాలి. సబ్స్టిట్యూట్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇటు నుంచి తీసుకుంటే లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ వస్తుంది. 2, 3, 4, 5, 6. అదే నెంబరింగ్ ఇటు నుంచి తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6. ఫిఫ్త్ కార్బన్ మీద వచ్చింది. అంటే మనకి లీస్ట్ నెంబర్ మీద రావాలి కాబట్టి ఈ ఎల్లో కలర్తో రిప్రజెంట్ చేసిందే కరెక్ట్ అవుతుందమ్మా. ఓకే, ఇప్పుడు నేమింగ్ ఇద్దాం. ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అంటే ఏమొస్తుందమ్మా, థర్డ్ కార్బన్ మీద మనకి మిథైల్ గ్రూప్ ఉంది. ఎన్ని ఉన్నాయి? 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే 3,3 పెట్టాలి, ఐఫెన్ ఇవ్వాలి. ఓకేనా? ఇచ్చిన తర్వాత 2 ఉన్నాయి కాబట్టి న్యూమరికల్ సఫిక్స్ డై అని పెట్టాలి. ఏమున్నాయి? 2 మిథైల్ గ్రూప్, మిథైల్. సో సెకండరీ ప్రిఫిక్స్ అనేది కంప్లీట్ అయింది. సెకండరీ ప్రిఫిక్స్ తర్వాత ఏం రాయాలా నేను? ప్రైమరీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే సైక్లిక్ కాంపౌండ్ అయితే ఉంటుంది. ఇది సైక్లిక్ కాంపౌండే కదా, అప్పుడు ఏం రాయాలి? సైక్లో. ఓకే, రసం కదా. సో నెక్స్ట్ రూట్ వార్డ్ రాయాలి. రూట్ వార్డ్. సో రూట్ వార్డ్ ఏంటి? ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్. సో ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ ఏంటి? ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ అయితే ఏఎన్. ఓకేనా? ఇప్పుడు మనం ఫంక్షనల్ గ్రూప్ గురించి రాయాలి. సైక్లోహెక్సేన్, కార్బాల్డిహైడ్, సో ఈ విధంగా మనం నేమింగ్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ వన్, ఐయుపాక్ నేమ్ ఆఫ్ ది కాంపౌండ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి కాంపౌండ్లో 3 సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. CH3, CH, CH, CH2. ఇలా మోర్ దాన్ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే కనుక సేమ్ కైండ్, అది కరస్పాండింగ్ ఆల్కేన్స్ యొక్క డెరివేటివ్ కింద రాయాలి. ఇక్కడ ఆల్కేన్స్ ఏంటమ్మా, మన నెంబరింగ్ ఇచ్చుకుంటే కనుక 1, 2, 3, 4. ఓకేనా? ఇలా 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీని ఏం రాస్తున్నాం? బ్యూటేన్ రాసాం. సో నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి ఈ బ్యూటేన్ మీద మనకి OH గ్రూప్స్ ఉన్నాయి. సో ఏ కార్బన్ ఉన్నాయి? 1, 2, 3. ఓకేనా? ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ట్రై. OH సఫిక్స్ ఏంటి? OL, ట్రైవోల్. సో ఈ విధంగా మనం నేమింగ్ ఇస్తాం. ద ఐయుపాక్ నేమ్ ఆఫ్, మనకి ఇచ్చిన కాంపౌండ్ యొక్క ఐయుపాక్ నేమ్ ఉన్నారు. ఇక్కడ C2H5 ఉంది కాబట్టి దాన్ని నేను ఎక్స్టెండ్ చేసి రాస్తున్నాను. దాన్ని CH3, CH2 కింద రాస్తున్నాను. ఇది ఈ పార్ట్ అయింది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఇది రాస్తున్నాను. కార్బన్ డబుల్ బాండ్ CH, CH3. సో ఈ కార్బన్ కూడా మనకి ఈ విధంగా ఈ సైక్లిక్ కాంపౌండ్ పార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే 3 కార్బన్సే ఉన్నాయి. ఇలా ఓపెన్ చైన్లో చూస్తే కనుక 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మెయిన్ చైన్ కింద, దీన్ని సబ్స్టిట్యూట్ కింద తీసుకోవాలి. సో నెంబరింగ్ ఇచ్చేటప్పుడు మనకి ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ కానీ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కానీ మనకి మినిమం నెంబర్ ఆఫ్ కార్బన్ మీద రావాలి. సో అందువల్ల 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా మనం మినిమం నెంబర్ మీద డబుల్ బాండ్ వచ్చే విధంగా ఇచ్చాము. సో ఇప్పుడు నేమ్ రాసేటప్పుడు థర్డ్ కార్బన్ మీద సబ్స్టిట్యూట్ ఉంది కాబట్టి 3. ఇది సైక్లిక్ కాబట్టి 3 కార్బన్స్ ఉన్నాయి. అంటే థర్డ్ కార్బన్ మీద 3 కార్బన్ కలిసి సైక్లిక్ రింగ్ ఉంది. అంటే సైక్లో. సో 3 కార్బన్స్ ఉన్నాయి కానీ ప్రొపైల్. సో 5 రూట్ వార్డ్ రాస్తాం. 5 ఉన్నాయి కాబట్టి పెంట్.
సెకండ్ కార్బన్ మీద మనకి ఉంది కాబట్టి 2 సో ఈ 2 అనేది ఫ్రంట్ అని పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే ఈ పెయింట్ ముందని పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడైనా పెట్టచ్చు, లాస్ట్ లైన్ పెట్టచ్చు. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎలా రాశారంటే 3 సైక్లో ప్రొపైల్ ప్రొపైల్ 2 పెంటేన్ ఓకేనా. సో ఈ విధంగా మనం నేమ్ అని రాస్తాం. నెక్స్ట్ వన్ IUPAC నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ CH3 CH3 CH2 CH2 C double bond O CH3. సో మన నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలని చెప్పాను, ఈ ఫంక్షనల్ గ్రూప్ లిస్ట్ నెంబర్ కాడి నుంచి ఇవ్వాలి కాబట్టి 1 2 3 4 5. సో వీటికి నేమ్ ఇచ్చేటప్పుడు ఈ నెంబర్ అనేది మనం ఎక్కడైనా మెన్షన్ చేయొచ్చు. అంటే మనకి 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెయింట్, ఆల్ ఆర్ సింగిల్ బాండ్ కాబట్టి AN. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఇచ్చేటప్పుడు 2 ఓన్ ఈ విధంగా రాయొచ్చు, 2 పెంటనోన్ 2 పెంటనోన్ ఈ విధంగా రాయొచ్చు, లేదా పెంటనోన్ 2 ఈ విధంగా రాయొచ్చు. సో ఈ 3 వేలు ఏదైనా కరెక్టే. సో అందువల్ల ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్ సిస్టమేటిక్ నేమ్. సో దీన్ని కూడా ఈ కార్బన్ మీద 2 CH3 ఉన్నాయి, అదేవిధంగా రాస్తున్నాను CH3 CH3 అంటే ఈ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ COOH. సో నెంబరింగ్ మనం ఫంక్షనల్ గ్రూప్ కానీ ఇవ్వాలి కాబట్టి 1 2 3. సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రో, ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి AN. మనం వచ్చేటప్పటికి COOH గ్రూప్ కాబట్టి ఓయిక్ యాసిడ్. ఫస్ట్ కార్బన్ మీద ఉంది కాబట్టి 2 మిథైల్ ప్రొపనోయిక్ యాసిడ్. సో థర్డ్ ఆప్షన్. సో ఈ విట్స్ అన్ని కూడా మనకి లెవెల్ 2 బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆబ్జెక్టివ్. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ మీకు చక్కగా అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో ఇప్పుడుతో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెవెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.